అభివృద్ధి సంరక్షణ కోసం జనసేన టీడీపీ కూటమి ఇవాళ బీసీ డిక్లరేషన్ విడుదల చేయనుంది. ఇందుకోసం జేహో బీసీ సదస్సుని నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటున్నారు. నిన్న బీసీ డిక్లరేషన్ కి సంబంధించి వివిధ అంశాల్ని రెండు పార్టీల ముఖ్య నేతలంతా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బీసీల సమగ్ర అభివృద్ధి కోసం నిర్దిష్ట విధానాలు, చర్యలతో సమగ్ర బీసీ డిక్లరేషన్ ని పవన్ కళ్యాణ్, చంద్రబాబు విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. రైట్, మొత్తంగా జేహో బీసీ పేరిట జనసేన టీడీపీ కూటమి వాళ్ళ బీసీ డిక్లరేషన్ ని విడుదల చేయనుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే ఈ బీసీ సంబంధించి డిక్లరేషన్ అనేది టీడీపీ జనసేన పార్టీలు ఈ రెండు పార్టీలు కలిసి కూడా ఈ బీసీ డిక్లరేషన్ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్న పరిస్థితి అయితే కూడా సభను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు సంబంధించి సభలో చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ కూడా పాల్గొని బీసీలకు సంబంధించి డిక్లరేషన్ అనేది ప్రత్యేకంగా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతోంది. ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే గత 5 సంవత్సరాల కాలంలో బీసీలు ఏ విధంగా ఇబ్బందులకు లోనవుతున్నారు, వాళ్ళు సమగ్రాభివృద్ధికి ఏ విధంగా దూరం అవుతున్నారు అంశాన్ని ప్రముఖంగా కూడా చూపించే విధంగా అక్కడ జరిగినటువంటి వాస్తవాలన్నింటినీ ఇక్కడ ఉన్నటువంటి బీసీకి సంబంధించి స్టేట్లో ఉన్నటువంటి బీసీలందరికీ తెలిసే విధంగా కూడా ఈ కార్యక్రమం ఉండబోతుంది అన్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారం. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా గ్రౌండ్ వర్క్ జరిగింది. గత సంవత్సరం నుంచి కూడా దీనికి సంబంధించి మొత్తంగా ఈ ఏపీలో 690 చోట్ల ఈ బీసీలకు సంబంధించి ఈ సమావేశాలు జరిగినాయి. వాళ్ళకి సంబంధించి బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా కూడా ఇబ్బందులు లోనవుతున్నారు అనే అంశాల మీద కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి బీసీల దగ్గర నుంచి కూడా వీళ్ళు ఇన్పుట్స్ అయితే సేకరించడం జరిగింది. దాన్ని అన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ బీసీ సంఘాలతోనూ అదేవిధంగా బీసీ నాయకులతోనూ మాట్లాడిన తర్వాత నిర్దిష్టంగా కూడా బీసీల అభివృద్ధికి ఏ విధంగా ముందుకు పోవాలి అనే దాని మీద ఇక బీసీ ఈ డిక్లరేషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న టీడీపీ ఆఫీస్లో కూడా బీసీ నాయకులతో ఈ బీసీకి సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా మరొకసారి భేటీ అయిన పరిస్థితి అయితే కనపడింది. దీనికి సంబంధించి ముఖ్యంగా చేతి వృత్తులు చేసుకునేటువంటి బీసీకి వర్గాల్లో ఏ విధంగా ఇబ్బందులకు లోనవుతున్నారు, వాళ్ళు ఏ విధంగా కూడా అభివృద్ధికి దూరంగా ఉంటున్నారు, అదేవిధంగా కూడా వాళ్ళకి కనీస నీడ్స్ కూడా అందనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం నుంచి సరైనటువంటి చేయూత అందకపోవటం అనే విషయాన్ని కూడా ప్రస్ఫుటంగా కూడా తెలియజేసిన పరిస్థితి. దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో అయితే బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తర్వాత కూడా వాటికి సంబంధించి ప్రతి కార్పొరేషన్లో కూడా కొన్ని నిధులు అనేవి ఉండేవి. దాని ద్వారా ఏంటంటే ఆ వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళకి సంబంధించి వాళ్ళ వ్యాపారానికి సంబంధించి కొంత నిధులు అనేది ఇస్తూ ఉండేవాళ్ళు. దాని ద్వారా ఏంటంటే కొంత వర్క్ అనేది జరుగుతూ ఉండేది, వర్క్ జనరేట్ అవుతూ ఉండేది, ఉద్యోగితాన్ని కూడా కల్పించగల పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకే ఈ నిధుల కొరత వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కూడా పూర్తిగా కూడా వాళ్ళ అభివృద్ధికి దూరం అయిపోయిన పరిస్థితి, అభివృద్ధికే కాదు కనీస నీడ్స్ కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని పూర్తిగా కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి టీడీపీ కానీ అటు జనసేన పార్టీకి సంబంధించిన నేతలతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే వేదిక ఉందో వేదిక మీద 300 నుంచి 400 చైర్స్ ఏర్పాటు చేశారో ఆ వేదిక మీదే జనసేనకు సంబంధించినటువంటి బీసీ నాయకులు, టీడీపీకి సంబంధించిన బీసీ నాయకులు కూడా అక్కడ కూర్చునేటువంటి అవకాశం ఉంది. దీనికి తోడు బీసీలకు సంబంధించిన ప్రధాన నాయకులతో మేనిఫెస్టో లాగా కూడా బీసీ డిక్లరేషన్ తయారు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా ఆ బీసీ డిక్లరేషన్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక పక్కన టీడీపీకి సంబంధించిన బీసీకి సంబంధించి ఏ విధంగా వాళ్ళని అభివృద్ధి చేయాలనే అంశం మీద, వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద వాళ్ళు సమగ్రంగా తయారు చేశారు. అదే
సంబంధించి కూడా బీసీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా కొన్ని ఇన్పుట్స్ సేకరించి సమగ్రంగా కూడా బీసీ డిక్లరేషన్ కావాల్సినటువంటి వ్యవహారం దానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశాల మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈ రోజు జరిగేటువంటి బీసీ డిక్లరేషన్ సభ ఏదైతే ఉందో ఒక గంటలో జరుగుతుంది నాగార్జున యూనివర్సిటీ దగ్గర, మంగళగిరి దగ్గర. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ద్వారా ఏంటంటే ముఖ్యంగా కూడా చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ కూడా ఒకే సభా వేదిక నుంచి మాట్లాడి బీసీలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, బీసీలకు సంబంధించినటువంటి సమగ్రాభివృద్ధి కోసం వాళ్ళు తీసుకుంటున్నటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయో వాటిని గురించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దానికోసం అది ముఖ్యంగా కూడా బీసీ డిక్లరేషన్ ద్వారా ఏంటంటే గతంలో 2019లో వైసీపీతో ర్యాలీ అయినటువంటి బీసీ వర్గాలకు చెందినటువంటి నాయకులు కానీ బీసీ వర్గాలకు చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమగ్రంగా తెలియజేయడం వల్ల వాళ్ళని తమ వైపు తిప్పుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఇరు పార్టీలు భావిస్తున్నాయి. అదేవిధంగా కూడా దెబ్బతిన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆదరణ కల్పిస్తామని చెప్పి దీని ద్వారా తెలియజేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా మరొక గంటలో జరిగేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి సంబంధించి బీసీ వర్గాలు మాత్రం ఆతృత ఎదురు చూస్తున్నాయి. ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా తమకు ఏ విధమైనటువంటి సాయం అందించడానికి ఈ రెండు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తారనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.